ఓకే. వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్. ఈ ఛానల్ ద్వారా నేను మీకు తాజా విద్యా, ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందిస్తున్నాను. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని అన్ని అప్డేట్స్ కూడా అందుకోండి. ఇంపార్టెంట్ జనరల్ స్టడీస్ మెటీరియల్ కూడా షేర్ చేస్తున్నాను. ఇవాళ మనకు టీఎస్‌పీఎస్‌కి సంబంధించి తాజా అప్డేట్ చూద్దాం ఒకసారి. టీఎస్‌పీఎస్‌సి కొత్త చైర్మన్‌గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో మరి టీఎస్‌పీఎస్‌సికి సంబంధించి ఇప్పటికే కొన్ని నోటిఫికేషన్లు రిలీజ్ అయి ఉన్నాయి. కొన్ని నోటిఫికేషన్లకి ఎగ్జామ్స్ కండక్ట్ చేయబడి రిజల్ట్స్ ఆగిపోయి ఉంది. కొత్తగా కొన్ని నోటిఫికేషన్లు రిలీజ్ చేయాల్సి ఉంది. ఇటువంటి ఒక సంక్లిష్ట పరిస్థితిలో కొత్త చైర్మన్గా వచ్చినటువంటి మహేందర్ రెడ్డి ఏం చేయబోతున్నారు అనేది ఒక ఇంపార్టెంట్ మీటింగ్ అయితే అంతర్గతంగా జరిగినట్టు తెలుస్తుంది. కొంత డిస్కషన్ జరిగింది. కొత్త సభ్యులు మరియు కార్యదర్శి చైర్మన్ గారు కలిసి మనము నిరుద్యోగులకి నమ్మకాన్ని కలిగించేలాగా ఈ ప్రక్రియను ముందుకు ఎలా తీసుకెళ్ళాలి అనే అంశాన్ని అయితే ఇంటర్నల్గా చర్చించి ఒక ప్రణాళికనైతే వారు తయారు చేసుకుంటున్నట్టు మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పుడు కొత్తగా కొన్ని నోటిఫికేషన్లు రిలీజ్ చేయాల్సినటువంటి ఆలోచనతో ప్రభుత్వం కూడా ఉంది. మరి అంత వేగంగా టీఎస్‌పీఎస్‌కి సభ్యుల్ని చైర్మన్గా నియమించడంలో కూడా ప్రభుత్వం చాలా క్రియాశీలకంగా వ్యవహరించి గవర్నర్ తోటి చాలా స్పీడ్గా ఈ ఫైల్ని అయితే మరి ఆమోదింపజేసుకొని టీఎస్‌పీఎస్‌కి చైర్మన్ని అపాయింట్ చేయడం జరిగింది. ఒకసారి చూద్దాం ఏమంటున్నారు. ఉద్యోగాల భర్తీ రీషెడ్యూల్ అని కనిపిస్తుంది వాళ్ళ ఆంధ్రజ్యోతి పేపర్లో. రూపకల్పన చేస్తున్న టీఎస్‌పీఎస్‌సి వివరాలు వెల్లడించేందుకు కసరత్తు, చైర్మన్గా మహేందర్ రెడ్డి బాధ్యతలు స్వీకరణ అని మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఒకసారి న్యూస్ చూస్తే వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు విడుదలై పలు దశల్లో నిలిచిపోయిన నియామక ప్రక్రియను రీషెడ్యూల్ చేయాలని టీఎస్‌పీఎస్‌సి భావిస్తుంది. త్వరలోనే ఈ రీషెడ్యూల్కు సంబంధించిన వివరాలను వెల్లడించాలని నిర్ణయించింది. అన్నీ కూడా రీషెడ్యూల్ కాబోతున్నాయి. ఎగ్జామ్స్ డేట్స్ కొత్తగా అనౌన్స్ చేయడం కావచ్చు, రిజల్ట్స్ అనౌన్స్ చేయడం కావచ్చు, కొత్త నోటిఫికేషన్ల గురించి కావచ్చు, ఎవ్రీథింగ్ అయితే ఒక ప్లాన్ ప్రకారం వెళ్ళే ఆలోచన ఇక్కడ కనబడుతుంది మనకు. టీఎస్‌పీఎస్‌సి నూతన చైర్మన్గా నియమితులైన మహేందర్ రెడ్డి, సభ్యులు అనితా రాజేంద్ర, ఎన్ యాదయ్య, రజనీ కుమారి శుక్రవారం తమ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఉద్యోగాల భర్తీకి సంబంధించి అనుసరించాల్సిన విధానంపై చర్చించినట్టు సమాచారము. అది ఒక ఇంటర్నల్ మీటింగ్ జరిగింది. ఒక డిస్కషన్ అయితే నడిచింది. నిలిచిపోయిన ఉద్యోగాల భర్తీ ప్రక్రియను వీలైనంత త్వరగా ప్రారంభించాలని ప్రాథమికంగా నిర్ణయించారు. అంత స్పీడప్ చేసుకొని ఏదైతే ఇక్కడ స్టాగ్నేషన్ స్టేజ్లో ఉన్నటువంటి రిక్రూట్మెంట్ మొత్తాన్ని కూడా ఒక్కసారిగా యాక్టివ్ మోడ్లోకి తీసుకురావాలనే ఆలోచన అయితే మరి చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ ఉద్యోగాల నియామకాలకు సంబంధించి పూర్తి స్థాయి షెడ్యూల్ను ఖరారు చేయాలని భావిస్తున్నారు. పలు పోస్టుల భర్తీ ప్రక్రియ వివిధ దశలలో నిలిచిపోయిన విషయం తెలిసిందే. చాలా పోస్టుల భర్తీ ప్రక్రియ అయితే ఆగిపోయింది. అటు గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 3 కావచ్చు, గ్రూప్ 4 కావచ్చు, కొన్ని స్టేజెస్లో ఆగి ఉన్నాయి. కొన్ని పోస్టులకు సంబంధించి పరీక్షలు కంప్లీట్ అయ్యాయి. మరికొన్ని పోస్టులకు సంబంధించి ఇంకా పరీక్షలు కండక్ట్ చేయాలి. పరీక్షలు నిర్వహించిన పోస్టులు, ఇంకా పరీక్షలు నిర్వహించలేని పోస్టులు, ఇవన్నీ వేరువేరు కేటగిరీలుగా డివైడ్ చేయాలి. ఫస్ట్ డివైడ్ చేసి ఈ షెడ్యూల్ని అయితే రూపొందించాలని భావిస్తున్నారు. ఇప్పటికే ఆయా పోస్టుల భర్తీ కోసం జారీ చేసిన నోటిఫికేషన్లకు సంబంధించి కొత్త డేట్స్ అయితే ఇవ్వబోతున్నారు. రీషెడ్యూల్ జారీ చేయనున్నారు. ఒకవేళ ఆయా గ్రూప్ పోస్టుల్లో ఉద్యోగాల సంఖ్యను పెంచాలని భావిస్తే అనుబంధ నోటిఫికేషన్లు కూడా జారీ చేయాల్సి ఉంటుంది. గవర్నమెంట్ కనుక ఇప్పుడు కొత్తగా గ్రూప్ 2, గ్రూప్ 3 లాంటి పోస్టులకు కొత్త పోస్టులు ఏమైనా కలిపే అవకాశం కూడా లేకపోలేదు. అలాంటి పోస్టులు ఏమైనా కలిపితే ఒక సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇద్దామనే ఆలోచన అయితే వారు చేస్తున్నారు. దాని ద్వారా కొత్త వాళ్ళు కూడా అప్లై చేసుకోవడానికి వీలవుతుంది. దీనిపై ప్రభుత్వ ఉద్దేశం ప్రకారం కమిషన్ అయితే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అంటే గవర్నమెంట్ ఏ డైరెక్షన్ అయితే ఇస్తుందో ఆ డైరెక్షన్ వీళ్ళు ఫాలో కావడానికి అయితే అవకాశం ఉంది. సుమారు 8,039 గ్రూప్ 4 పోస్టుల భర్తీ కోసము బోర్డు ఇప్పటికే పరీక్షలు కండక్ట్ చేసింది. 7,62,872 మంది అభ్యర్థులు అయితే పరీక్షలు రాశారు. ఫైనల్ కీ కూడా మరి విడుదల చేయడం జరిగింది. ఈ రిజల్ట్స్ మీద కూడా కమిషన్ అయితే ఫైనల్ డిసిజన్ ఒకటి తీసుకోవాల్సి ఉంది. సో ఇవన్నీ కూడా మరి అత్యంత వేగంగా తీసుకోవాలనే ఉద్దేశంతో అయితే కమిషన్ ముందుకెళ్తున్నట్టు మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇది తాజా అప్డేటు. ఇంకొక వార్త, సేమ్ వార్త మనకు ఈనాడులో కనబడుతుంది. ఇందులో ఏమైనా కొత్త పాయింట్స్ ఉంటే మనం ఒకసారి గమనిద్దాం. ఇక్కడ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన చైర్మన్ కమిషన్ ఉద్యోగులు అధికారులను ఉద్దేశించి మాట్లాడారు. రాజ్యాంగంలో పొందుపరిచిన ఆర్టికల్ ద్వారా టీఎస్‌పీఎస్‌సి ఏర్పాటైందని, ఈ వ్యవస్థను మరింత పటిష్టం చేసి బాధ్యతాయుతంగా ప్రభుత్వ ప్రతిపాదనలు పరిశీలించి ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేసి రాత పరీక్షలు నిర్వహించి నిబంధనల ప్రకారం నియామకాలు పూర్తి చేద్దామని పిలుపునిచ్చారు. ఒకటైతే మనకు క్లియర్ కనబడుతుంది. టీఎస్‌పీఎస్‌సి మీద ఎలాంటి
అపోహలు రాకుండా పారదర్శకంగా రిక్రూట్మెంట్ చేయాలనే తపనతో అయితే ఉన్నట్టు మనకు ఈ స్పీచ్ ద్వారా అర్థమవుతుంది. సో నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో ఇంకా ప్రిపరేషన్ ఇమ్మీడియట్గా మీరు ఎలాంటి అపోహలు పెట్టుకోకండి. అంత మంచి జరుగుద్దని ఆశిద్దాం. ఏమైనా అప్డేట్స్ ఉంటే తప్పకుండా మీకు అందిస్తాను.